'బిచ్చగాడు' సినిమాతో ఆడియన్స్ గుండెల్లో స్పెషల్ ప్లేస్ సంపాదించిన విజయ్ ఆంటనీ, డైరెక్టర్ శశి కాంబినేషన్‌లో దాదాపు 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ కలిసి చేస్తున్న సినిమానే ఈ 'వంద దేవుళ్ళు'. తమిళ్‌లో 'నూర్ స్వామి' అనే టైటిల్‌తో రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్‌ని సింపుల్‌గా చెప్పాలంటే, పిల్లల కోసం తన కోరికలన్నీ త్యాగం చేసే అమ్మల్ని మనం చాలా సార్లు చూసాం. కానీ ఒక తల్లి తన పర్సనల్ హ్యాపీనెస్ కోసం సొసైటీని ఎదిరించి ఒక డిసిషన్ తీసుకుంటే, ఆ డిసిషన్ వల్ల తన ఫ్యామిలీ లైఫ్ ఎలా మారిందనే పాయింట్ చుట్టూ తిరిగే ఎమోషనల్ డ్రామానే ఈ మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. మూవీ స్టార్ట్ అయిన వెంటనే డైరెక్టర్ మెయిన్ స్టోరీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నారు. ఫస్ట్ హాఫ్‌లో సింగిల్ మదర్ క్యారెక్టర్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్‌ని రియలిస్టిక్‌గా చూపించారు. సొసైటీ జడ్జ్‌మెంట్, ఫ్యామిలీ ప్రెషర్ లాంటి ఎలిమెంట్స్ చాలా నేచురల్‌గా ఉంటాయి. ఫస్ట్ 30 మినిట్స్ మూవీ డీసెంట్‌గా వెళ్తూ ఉంటుంది. కానీ ఆ తర్వాత స్క్రీన్ ప్లే కొంచెం స్లో అయిన ఫీలింగ్ వస్తుంది. కొన్ని సీన్స్ అయితే రిపిటేటివ్‌గా అనిపిస్తాయి. సైడ్ క్యారెక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల మెయిన్ స్టోరీ ట్రాక్ అనేది కొంచెం పక్కకు తప్పుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తంలో విజయ్ ఆంటనీ క్యారెక్టర్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక సినిమా కొంచెం బెటర్‌గా అనిపిస్తుంది. విజయ్ ఆంటనీ క్యారెక్టర్ వచ్చిన తర్వాత స్టోరీలో మూవ్‌మెంట్ కనిపిస్తుంది. ముఖ్యంగా మదర్ అండ్ సన్ రిలేషన్‌షిప్ మధ్య డిజైన్ చేసిన ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఆడియన్స్‌ని ఎమోషనల్‌గా కనెక్ట్ చేసే మూమెంట్స్ సెకండ్ హాఫ్‌లో ఎక్కువగానే ఉంటాయి. కొన్ని ఎమోషనల్ బ్లాక్స్ అయితే జెన్యూన్‌గా మనసుకి బాగా టచ్ అవుతాయి. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బెటర్ అనిపిస్తుంది. క్లైమాక్స్ విషయానికొస్తే డైరెక్టర్ ట్రాజిక్ రూట్‌కి వెళ్లకుండా పాజిటివ్ ఎండింగ్‌ని చూస్ చేశారు. కొంతమందికి ఇది కొంచెం కన్వీనియన్స్‌గా అనిపించినా, కానీ ఓవరాల్‌గా సినిమా కంప్లీట్ అయ్యేసరికి ఒక సాటిస్ఫాక్షన్ ఫీల్ మాత్రం వస్తుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ వైస్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సస్మిక గారి యాక్టింగ్. మదర్ క్యారెక్టర్‌లో చాలా నేచురల్‌గా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎమోషనల్ సీన్స్‌లో ఆమె యాక్టింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. అజయ్ దేశన్ కూడా సన్ క్యారెక్టర్‌లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. విజయ్ ఆంటనీ స్క్రీన్ టైమ్ చాలా తక్కువగానే ఉన్నా, తన రోల్‌కి తగ్గట్టుగా డీసెంట్‌గా పెర్ఫార్మ్ చేశారు. రిమైనింగ్ క్యాస్ట్ అయితే వాళ్ళ క్యారెక్టర్స్‌కి న్యాయం చేశారనే చెప్పొచ్చు. సెంటిమెంట్ సీన్స్ ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా అనిపించడానికి మ్యూజిక్ హెల్ప్ అయింది. సాంగ్స్ మాత్రం అంత ఇంప్రెస్ చేయలేదు. స్టోరీ ఫ్లోలో వచ్చి వెళ్ళిపోతాయి అంతే. సినిమాటోగ్రఫీ సింపుల్ అండ్ నేచురల్‌గా ఉంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ని రియలిస్టిక్‌గా క్యాప్చర్ చేశారు. ఇంకా ఓవరాల్‌గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే, ఇట్స్ ఏ డీసెంట్ ఎమోషనల్ డ్రామా ఫిల్మ్. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉన్నా, సెకండ్ హాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ అండ్ పెర్ఫార్మెన్సెస్ సినిమాని నిలబెట్టాయి. నా వరకైతే సినిమా ఓకే అనిపిస్తుంది. ఒకవేళ మీరు కూడా ఆల్రెడీ మూవీని చూసుంటే మీకెలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా వెబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.